ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పర్లకు మందిన మాట్లాడుతుంది. దయగల దేవుడు, కృపాశక్తి సంపూర్ణంగా మీ ప్రేమ చేత దయచేత తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించి యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు రక్షణను అనుగ్రహించి ఇంతకాలము తండ్రి మాకు బ్రతుకునిస్తున్నారు. మేము బ్రతకడానికి కావాల్సిన ప్రతి దాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు మీ మాటలు వింటుండగా వినే వాటిని గ్రహించుకుని వాటి ప్రకారం ప్రవర్తించేవారిని మా బ్రతుకులు మేము కట్టుకోవడానికి సహాయం ఆత్మ సహాయం మాకు అనుగ్రహించినాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం దర్శన దేవుడు నిజమా? దర్శన దేవుడు నిజమా? దర్శనం అంటే కంటికి కనిపించడం. కంటికి కనిపించడం. ఎందుకు ఈ పాఠం చెప్పాలి అంటే ఆల్రెడీ నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు మాకు రాత్రిపూట కనిపించాడు. కనిపించి ఇదిగో ఈ గ్రామానికి వెళ్ళండి అని చెప్పాడు. లేదా ఇగో మీరు ఇలా చేస్తారని దేవుడు మాకు చెప్పాడు. రాత్రి మాకు కనిపించి మాతో మాట్లాడాడు కనుకనే ఈరోజు మేము మీ వద్దకు వచ్చాము అని చెప్పే సేవకులు చాలామంది ఉన్నారు. నేటి సమాజంలో క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది దేవుడు మాకు దర్శనాన్ని ఇచ్చాడు అంటే ఏంటి? దేవుడు మాకు కనిపించి మాటలు మాకు చెబితే మేమేం చేస్తున్నాం? మీకు వచ్చి చెప్తున్నాం. దేవుడు దర్శనం ఇవ్వకపోతే మేము ఈ మాటలు మీకు చెప్పం. మీ ఊరికి కూడా మేము రాము. అంటే దేవుని సేవ చేయడానికి వచ్చేవారు కూడా ముందు చెప్పే మాటలు ఏంటంటే ఇదిగో దేవుడు మాకు దర్శనాన్ని ఇచ్చాడు. అసలు దర్శనం అనే పదం దాని యొక్క అర్థం ఏంటంటే కనిపించడం. మన పాతకాలంలో మన దగ్గర టీవీలు ఉండేవి. ఆ టీవీలో ఒకే ఒక ఛానల్ వచ్చేది. ఒకే ఒక ఛానల్ వచ్చేది. ఆ ఛానల్ పేరు ఏంటో మీరు చెప్పగలరా? ఒకే ఒక ఛానల్ వచ్చేది. ఆ ఒక్క ఛానలే, అది కూడా బ్లాక్ అండ్ వైట్. దూరదర్శన్. ఏంటది? దూరదర్శన్. దూరదర్శన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దూరంగా ఎక్కడో జరిగిన విషయాన్ని మన కళ్ళకు ముందు చూపించడమే. దూరంగా ఎక్కడో జరిగిన విషయాన్ని మన కళ్ళ ముందుకు తీసుకురావడమే దూర దర్శన్. దర్శన్ అంటే ఏంటి? కనిపించడం. దర్శన్ అంటే కనిపించడం. ఓకేనా? మరి వీళ్ళు ఇలా చెప్పడానికి ఈరోజు సమాజంలో ఉన్న చాలా మంది చెప్పడానికి క్రైస్తవ భక్తులు, పాస్టర్ గారు, సేవకులే కాకుండా చర్చిల్లో ఉన్నవారు కూడా మాకు రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు అని సంఘాల్లో ఉన్నవారు కూడా చెప్తున్నారు. ఓకేనా? అంటే వీళ్ళు ఎవరిని చూశారని చెప్తున్నారు? దేవుణ్ణి చూసామని చెప్తున్నారు. వీళ్ళు చూసామని చెప్పడానికి వీళ్ళకి బైబిల్ నుంచి ఏదైనా ఒక మూల వాక్యం లేకపోతే వీళ్ళు ఇలా చెప్పరు. అంటే బైబిల్లో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు అన్న మాటలు ఉంటాయి కదా. అంటే ఎవరో భక్తులు ఉన్నారు చాలా మంది బైబిల్లో. ఆ భక్తుల్లో చాలా మంది చెప్పారు. సో అటువంటి మాటలను మీరు తీసుకొని ఇదిగో అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చాడు, మోషేకి దేవుడు దర్శనమిచ్చాడు, ఈరోజు మాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు అంటున్నారు. అంటే ఎవరిని తీసుకుంటున్నారంటే ఇదిగో భక్తుల జీవితాల్లో జరిగిన విషయాలను తీసుకొని వారికే కాదు మాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు దేవుడు దర్శనం? ఓకే, అది ఏంటి అన్న సంగతి మనం ఆలోచిస్తాం. అసలు వాళ్ళకి ఎందుకు దేవుని దర్శనం జరిగింది? మనకు కూడా జరుగుతుందా? మరి ఎంతకి వీళ్ళు చెప్తున్న దర్శన దేవుడు నిజమా? ఎంతకి వీళ్ళకి కనిపిస్తున్న రాత్రిపూట కనిపిస్తున్న దర్శన దేవుడు నిజమా అని ఆలోచిద్దాం. అసలు దేవుడు మనిషి కంటికి కనిపిస్తాడా? మొదటి థింగ్. దర్శనం అంటేనే కనిపించడం. మరి దేవుడు మనిషికి కనిపిస్తాడా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువు గారే
భూమి మీదకి వచ్చి ఒక మంచి మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదువుతాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇది ఎవరు చెప్తున్నారంటే, యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న భూమి మీదకు వచ్చిన మనిషి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ కాలమందైనను ఎవరిని చూడలేదంట? తండ్రిని, దేవుణ్ణి చూడలేదు. మరి ఆయన స్వరం విన్నారా అంటే, ఆయన స్వరం కూడా వినలేదు అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే దేవుడు దర్శనము ఇవ్వలేదు, దేవుడు దర్శనం ఇవ్వలేదు. మరి ఆనాటి భక్తులకి దేవుడు దర్శనం వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. బైబిల్ మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు అని వాళ్ళు చెప్పుకున్నారు. సో ఆ దర్శనం ఏంటో మనం చూద్దాం. ఎందుకు వాళ్ళకి ఆ దర్శనం వచ్చిందో చూద్దాం. వాళ్ళు ఎంతకీ దేవుణ్ణి చూసారా అంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? చూడలేదని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్న తర్వాత ఇంకా అబద్ధం ఉంటుందా? యేసు చెప్పాడంటే ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు? ఆయన రొమ్మున ఆనుకున్న ఉన్న వ్యక్తి అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాస్తుంది అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంది? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇదిగో, నేను దేవుడి గురించి చెప్పాలంటే యేసుక్రీస్తునైన నేనే చెప్పాలి. ఆయన చూసింది భూమి మీద ఎవరు లేదు, ఎవరు చూడలేదంట. మరి ఎవరు చూశారంట? దేవుడు యేసుక్రీస్తు ప్రభు గారు చూశారంట. ఆయన భూమి మీదకి వచ్చి తండ్రి ఎటువంటి వాడో చెబుతున్నాడు. ఓకేనా? మరి పాత నిబంధన గ్రంథంలో వారికి దేవుడు దర్శనం ఇచ్చాడా అంటే, దేవుడు కాదు అక్కడ ఇచ్చింది దర్శనం. ఎవరు? మనం ఆల్రెడీ ఇంతకు ముందు పాఠాలు చెప్పుకున్నాం. దేవదూతలు. ఎవరు? దేవదూతలు దర్శనం ఇచ్చారన్న సంగతి బైబిల్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే దేవదూతలనే దేవునిగా సంబోధన జరిగింది తప్ప దేవుని దర్శనం అంటే ఎవరికి జరగదు. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేరు. ఎందుకు? ఆయన ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఆయన చూస్తే ఏ నరుడు బ్రతకడు అని నిర్గమాకాండంలో మోషే గారు చెప్తున్నారు. ఓకే? ఆయన చూస్తే ఏ నరుడు బ్రతకడంట. మరి మీరు చూసిన వాళ్ళు బ్రతికారు అంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ భక్తులు చూస్తే బ్రతుకుతారా? ఒకసారి వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 20 చూడండి ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం దగ్గరకు వద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనం. 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనను. ఎవరిని చూసి బ్రతకలేరంట? దేవుని చూసి ఆయన స్వరం విని మనుషులు ఎవరో బ్రతకలేరు. మరి వాళ్ళు చూసింది ఎవరిని? అది ఆలోచిద్దాం. ఎందుకు? వాళ్ళకి దర్శనం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు చూసింది ఎవరిని? మరి ఎవరిని చూశారో మనం ఇంతకుముందు పాఠాల్లో నేర్చుకున్నాం. వాళ్ళు చూసింది దేవదూతలే అన్న సంగతి కూడా ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేద్దాం. ఎందుకు? వాళ్ళకి దర్శనం ఎప్పుడు జరిగింది? ఇప్పుడున్న వారికి దర్శనం ఎప్పుడు జరుగుతుంది?
అంటే దేవుడు మాకు కనిపించాడని చెప్పుకుంటున్న ఈనాటి భక్తులకి ఎప్పుడు దర్శనాలు కలుగుతాయి? రాత్రిపూట. రాత్రి నాకు దేవుడు కనిపించాడమ్మా అని చెప్తారు. రాత్రి నాకు దేవుడు కనిపించి నాతో మాట్లాడాడు అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఏ రూపం కనిపిస్తుందని వాళ్ళకి అడిగారు అనుకోండి, ఎవరైనా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని మీరు ఎవరైనా అన్నారు అనుకోండి మీ దగ్గరికి వచ్చి, అమ్మ దేవుడు చూసావా, దేవుడు నీకు దర్శనం ఇచ్చాడా, అయితే ఎలా ఉన్నాడు దేవుడు అని అడగండి. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో తెల్లగా వచ్చాడు అంట. ఎలాగొచ్చాడంట? తెల్లగా వచ్చాడు. అంటే తెల్లగా వస్తే దేవుడేనా? తెల్లగా వస్తే దేవుడేనా? తమ్ముడు బైబిల్ ఇచ్చాడు. తెల్లగా దేవుడు కనిపించాడంట రాత్రిపూట. తెల్లగా వచ్చాడంట. ఇంకెలా ఉన్నాడు? చేతులు చాపి సిలివేసినట్టుగా ఉంది. ఎలా ఉంది? సిలివేసినట్టుగా ఉంది. ఓకేనా? తర్వాత ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి రా, నా కుమారుడా రా అని పిలుస్తున్నాడంట. ఈ ఫోటో ఎక్కడో చూశారు ముందు. ఎక్కడ చూశారు? సినిమాలో. యేసుక్రీస్తు సినిమాలు ఉంటాయా? అందులో యేసుక్రీస్తు తెల్లబట్టలు వేసుకుంటాడా? సిలువలో ఏలబడి ఉంటాడా? ఈ బొమ్మలు చూసి 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 రాత్రికి కళలు కనేస్తారు. ఆ కళలే దేవుడు నాకు కనిపించారు అని చెప్తారు. దర్శనం అంటే కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వడం, నీ దగ్గరికి రావడం. కలకండం కాదు దర్శనం అంటే. కలగనడం దర్శనం ఒకటి కాదు. కళ ఊహల్లో నుంచి రాత్రిపూట పుట్టేది. మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచన ద్వారా కలిగేది కళ. కానీ దర్శనం అంటే ఏంటి? కళ్ళ ముందు కనిపించడం. కళ్ళ ముందు కనిపించడం. మరి దేవుడు కనిపించాడు అంటున్న వీళ్ళు ఎవరి గురించి చెప్తారంటే, ఇదిగో సినిమాల్లో చూసిన, ఫోటోల్లో చూసిన దేవుడు అనేసరికి యేసుక్రీస్తు ఎలా అయితే ఉన్నారో ఆ రూపాన్నే చెప్తారు. కానీ ఆ రూపంలో ఉంటాడా దేవుడు? ఉంటాడు. ఆయన ఆత్మ కనుక ఈ నేత్రాలు వాటిని ఇప్పుడు చూడలేవు కదా. అయితే ఈ దర్శనాలు వీళ్ళకి ఎప్పుడు కనిపిస్తున్నాయి అంటే రాత్రిపూట కనిపిస్తాయి. ఈనాటి సేవకులకు కానీ, భక్తులకు కానీ, లేదా సంఘంలో ఉన్న వ్యక్తులకు కానీ ఎప్పుడు కనిపిస్తాయి దర్శనాలు? రాత్రిపూటే కనిపిస్తాయి. కానీ బైబిల్లో రాత్రిపూట కనిపించాయా? చూద్దామా ఎవరెవరికి ఎప్పుడు కనిపించాయో. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం గారికి ఎప్పుడు కనిపించేది చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారకు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. ఎప్పుడు టైమింగ్ చెప్తున్నాడు. మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ. ఎప్పుడు దర్శనం ఇచ్చాడు దేవుడు? ఎండవేళ. ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఏ టైం చెప్తున్నారు? రాత్రిపూట. ఎందుకు? రాత్రిపూట ఎవరో చూడలేం కాబట్టి. అవునా, నిజమని నమ్మేస్తాం మనం. రాత్రి ఏది జరిగినా నిజమని నమ్మేస్తాం. ఇక్కడ దర్శనం ఎప్పుడు జరిగింది? దీనికి ఎండవేళ. ఇంకా చూద్దాం. లోతు గారికి ఎప్పుడు జరిగింది? 19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికి లోతు సొదొమ గమని వద్ద కూర్చుని లోతు వారిని చూచి వారు ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువులారా అంటున్నాడు. ఓకేనా? మరి లోతు గారికి ఎప్పుడు కనిపించారు? సాయంకాలం. అంటే దర్శనాలు రాత్రిపూట జరగట్లేదు. ఎప్పుడు జరుగుతున్నాయి? పగలే జరుగుతున్నాయి. అది కూడా ఎప్పుడు? మధ్యాహ్నము సాయంత్రం. మధ్యాహ్నము సాయంత్రం. ఇంకా చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు. మోసే గారికి దర్శనం ఎప్పుడు జరిగిందో. నిర్గమకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. మోషే విద్యాని యాజకుడైన ఇత్రో తన మామ మందరం మోపించు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని. అంటే ఈయన ఏం చేస్తున్నాడంట? మందని తీసుకుని వెళ్తున్నాడు. మంద ఎప్పుడు తీసుకెళ్తారు? మేపించడానికి ఎప్పుడు తీసుకెళ్ళి రాత్రి అంట. ఎక్కడైనా ఒక దగ్గర
పెట్టడానికి అయితే రాత్రి అని తీసుకెళ్తారు, మేపడానికి అయితే ఎప్పుడు తీసుకెళ్తారు? ఉదయాన్నే తీసుకెళ్తారు, ప్రారంభం కదా. మోషే మిద్యానయాజకుడు ఇత్రో అని తన ఆమ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చును. ఒక పొదము నడుమున అగ్నిజ్వాలలు యెహోవా దూత తన ప్రత్యక్షమైంది. ఓకేనా? ఎప్పుడు కనిపించాడైతే? ఉదయకాల సమయం. ఎవరికి? మోషే గారికి. అంటే ఒక్కొక్క కాలాన్ని మనం చూస్తుంటే, టైం చూస్తుంటే, ఒకరికేమో మధ్యాహ్నం, ఒకరికేమో సాయంత్రం, కొంతమందికి ఉదయం కనిపిస్తున్నట్టుగా బైబిల్లో ఉంది కదా, ఉదయమే అన్నట్టుగా ఉంది. మరి ఈ సందర్భానికి వచ్చినా, లేదా యోసేపు గారి సందర్భానికి వచ్చినా, లేదా ఎలిజబెత్ వాళ్ళ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ఎవరు? యోహాను, బాప్టిస్ట్ ఇచ్చి యోహాను ఉన్నారా? వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఎవరు ఆయన? జకర్యా గారు. వీళ్ళందరికీ ఎప్పుడు కనిపించిందో తెలుసా? ఉదయకాలంలోనే. అర్థమవుతుందా? అంటే ప్రత్యక్షం, దేవుని దర్శనం ప్రతి మనిషికి ఎప్పుడు కలిగేది? పగటి పూట. కానీ ఈనాటి ఈ సమాజంలో ఉన్న వీళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంది దేవుని దర్శనం? రాత్రిపూట. ఇదేంటండి? ఓన్ బైబుల్లో దర్శనాలు కనిపించేగా మాకు కనిపించే అనుకుంటే ఎప్పుడు కనిపించాలి? పగలే కనిపించాలి. మరి ఇదేంటి రాత్రిపూట అంటే? వీళ్ళు చెప్తుంది నిజమో అబద్ధమో మనము ఆలోచించాలి. అసలు వీళ్ళకి కూడా కనిపించింది దేవుడా కాదు అన్నది అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 30వ వచనంలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 30వ వచనం. సీనాయి పర్వతమందు అగ్నిజ్వాలలో దేవదూత అతనికి కనబడి, అంటే దేవుని తరపున వర్తమానాన్ని మోషే గారికి తెచ్చింది దేవదూత. దాన్ని మోషే గారు దేవుడు యెహోవా అని సంబోధన పాత నిబంధనలో జరిగింది. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి దర్శనం ఇచ్చింది కూడా దేవుడు కాదు. ఎందుకు? యేసు ఆల్రెడీ యోహాను సువార్తలో చెప్పాడా లేదా? ఏమని? తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదా, ఆయన స్వరం ఎవరు వినలేదు. మరి యేసు చెప్పిన మాట సత్యం అంటారా, అబద్ధం అంటారా? యేసు అసత్యాన్ని చెప్తాడు? అసలు అబద్ధం చెప్తాడు యేసు? చెప్పలేదు. నేనే సత్యం అన్నాడు. సత్యం నేననే తర్వాత ఇంకా ఆయన నోట అబద్ధం వస్తుందా? రాదు. ఎవరు చూడలేదు, ఎవరు చూడరు, ఆయన స్వరం వెళ్ళలేదని ఆయన చెప్పిన తర్వాత మరి ఏ వాక్యమైనా అది ఖచ్చితంగా దానికి అప్లై అవుతుంది. అర్థమవుతుంది? అంటే దేవుని తరపున వచ్చింది. దేవదూతలు దర్శనం ఇచ్చారు, అది కూడా ఉదయకాల సమయంలో, రాత్రిపూట్ల కాదు. కానీ వీళ్ళు ఎవరి పేరు చెప్తున్నారు? స్వయాన దేవదూతలని చెప్పట్లేదు. ఎవరి పేరు చెప్పేస్తున్నారు? దేవుని పేరే చెప్పిస్తున్నారు. అంటే ఇది వాక్య విరుద్ధం అంటారా కాదంటారా? విరుద్ధమే. అందుకు బైబిల్లో 22వ అధ్యాయం 18-19 వచనాలు ఏముంటుంది? దీనిలో ఒకటి మీరు యాడ్ చేయకూడదు, అంటే కలపకూడదు, తీసివేయకూడదు. అంటే ఉన్నది బైబిల్లో మనం అర్థం చేసుకోవాలి. ఒక వాక్యానికి ఇంకో వాక్యం మనం యాడ్ చేస్తే ఎక్కడ ఉంది దీనికి సంబంధించిన వాక్యాలని అర్థం చేసుకొని చదువుకోవాలి తప్ప అపార్థం చేసుకుని దేవుని వాక్యాన్ని కలిపి చేర్పుడు అనేకుల వల్ల మనం మాత్రం ఉండకూడదు. దేవుడు దర్శనమిస్తాడా అంటే దేవదూతలు దర్శనమిచ్చే, అది కూడా ఉదయకాల సమయంలో. రాత్రులంటే మరి మనుషులు కనిపించేది ఏంటి ఈనాటి సమాజానికి అంటే? కళలు మాత్రమే. మరి దేవుడు దర్శనం వాళ్ళకి ఇచ్చాడు కదా, మరి మనకేపడా? ఎందుకు వాళ్ళకి ఎందుకు దర్శనం దేవుడు ఇచ్చాడు? దేవదూతలను ఎందుకు పంపించాడు వాళ్ళ దగ్గరికి? ఏదో కారణము ఉంటుంది. చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం వచ్చినో ఆ సంతానం వచ్చే వరకు దానికి తరువాత మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. అంటే ధర్మశాస్త్రం కానీ లేదా దేవుని మాటను సమాజానికి అందించడానికి అవి దర్శనాలు ఇచ్చాయి. అర్థమవుతుందా? ఆ రోజు దేవదర్శనం, దేవుని దర్శనం ఎందుకు జరిగేది అంటే, ఇదిగో దేవదూత దర్శనం ఎందుకు జరిగేది? అవి రావడానికి కారణం ఉంది. ఏంటి?
నా మాటలు, దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలు ప్రజలకి అందించాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యాలు మనుషులకు అందాలి. ఎందుకంటే మనసులో మార్చేది, ఆత్మను రక్షించేది దేవుని మాటలు కదా. ఈ మాటలు దేవుడు స్వయాన రావాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళు వచ్చి చేస్తారు. అందుకోసం వాళ్ళకి దర్శనం జరిగేది. అర్థమవుతుంది? ఇంకా చూద్దాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకుని 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. చదువు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఏంటంటే దేవదూతల ద్వారా వాక్యము స్థిరపరచబడినందున అంటే మనుషులకు దర్శనం ఎందుకు జరిగింది? వాక్యాన్ని స్థిరపరచడానికి, వాక్యాన్ని ఇవ్వడానికి, ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి. అంటే దేవుని మాటలు సమాజానికి అందించడానికి, అవి రాయించబడి గ్రంథంగా మన దగ్గర రావడానికి, దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు సమాజానికి తెలియాలి. ఎందుకంటే ఆ మాటల ద్వారా మనిషి తన బ్రతుకుని మార్చుకోగలడు. ఎలా బ్రతికితే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళగలరు అన్న సంగతి మనిషికి తెలియాలి లేదండి. ఇప్పుడు ఒకవేళ దేవుడే మాటలు ఇవ్వలేదు అనుకోండి, గ్రంథంలోని మాటలు, మనం ఎలా వెళ్ళాలి? మనకి ఎలా తెలుస్తుంది? కొడుకుకి కొట్టుకు ఒక షాపుకి పంపిస్తాం. మనం ఏం తేవాలో చెప్పకుండా పంపించాం, వాడు ఏం చేస్తాడు? ముందు చెప్పాలి కదా. ఏం తేవాలో చెప్తే వాడు తీసుకొని వస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు తీసుకురాలేదు. ఎవరు నీకు ఏం చెప్పా, నువ్వేం తీసుకొచ్చావు అని చదవాలి. మరి దేవుడు ఉన్న ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ఆయన మాట లేకపోయి అనుకోండి, మనం ఎలా వెళ్తాం? వెళ్ళలేం కదా. అందుకోసం దేవ దర్శనం ఆనాటి కాలంలో వారికి జరిగింది. అది కూడా ఎవరు? దేవదూతల ద్వారా. వాక్యం పలు విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి, ఆ మాటలు లిఖితపూర్వకంగా గ్రంథస్థం చేయబడ్డానికి దేవుడు ఆనాడు తన దూతలను భూమి మీదకి పంపించాడు. 66 పుస్తకాలుగా ఈ రోజు మన చేతిలో ఉన్న ఈ గ్రంథం రావడానికి ఇదిగో దేవుని దర్శనం వాళ్ళకి జరగడం వల్ల, దేవదూతలు భూమి మీదకి వచ్చి దేవుని మాటలు చెప్పడం వల్లే ఈ రోజు ఇలా పెట్టుకొని మనం చదువుకోగలుగుతున్నాం. ఓకేనా? ఇప్పుడు మరి ఇవి స్థిరపరచబడిపోయిన తర్వాత 66 పుస్తకాలుగా దేవుని మాటలన్నీ మన చేతిలో ఉండిన తర్వాత మళ్ళీ దేవుడి దర్శనం ఎందుకు? ఒకవేళ మళ్ళీ దేవుని దర్శనం జరిగింది, మరి ఇది ఎందుకైతే? ఇదెందుకు? నీ దగ్గరికి వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకుంటున్నావు, నమ్మువా? అలా ఆయన దగ్గరికి వెళ్ళి అలాగైతే ఇంకెవరు అంటారా? అందరూ క్రైస్తవులు అయిపోతారు. అవుతారా? అవరా? దేవుడే రాత్రి కనిపించి నీకు చెప్తే నువ్వు ఇంక ఊరుకుంటావా? అమ్మో బాబు. నేను ఇంకొక ఆలోచన ఏంటో తెలుసా? నిజంగా కనిపిస్తూ నువ్వు బతుకుతావా? ఒకవేళ చూసావనుకో నమ్ముతావా? అది కూడా గ్యారెంటీ లేదు. ఎవరో దెయ్యం గారు వచ్చింది అనుకో, నువ్వు విడిచిపెట్టి చెల్లిపోతావు దేవుని కూడా. అంతేనా? యేసుక్రీస్తు సముద్రంలో నడుచుకుని వెళ్తుంటే శిష్యులు చూసి భూతం 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 అని భయపడ్డారా? ఎందుకు? సముద్రం మీద మనిషి ఎవరు నడుస్తారా? యేసుక్రీస్తు నడిచేసరికి ఉదయకాల సమయం చూసి ఏమన్నారు? భూతం. అప్పుడు యేసు అంటాడు, భూతం అలా కాళ్ళు చేతులు ఎముకలు శరీరమో వండవు నాయనా అని చెప్తాడు వారికి సమాధానం. అంటే దేవుడు కనిపించినా కూడా మనుషులు నమ్మరా అంటే నమ్మరు, భూతం అనుకుంటారు. చూసారు? ఒకవేళ కనిపించి నమ్మించాలంటే మరి అందరి దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వాక్యం చదువుకోవడం ఎందుకు? ఈ వాక్యం మనం ప్రకటించడం ఎందుకు? మరి మాటలు ఎందుకు? దేవుడే కనిపిస్తే కదండి. కానీ ఈరోజు ఇంకా దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్తున్నారంటే అది నిజమంటారా? దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే అది అబద్ధమనే చెప్పాలి. దేవుని దర్శనం అనేది అబ్రహాం గారికి జరిగింది. ఎందుకు జరిగింది? దేవుని మాటలు ప్రకటింపబడ్డాయి. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలంగా
నీతిమంతులుగా తీర్చుమని అన్య జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ఎన్నో అధ్యాయం చదువుకుంటాము. 3వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 8వ వచనం. రైట్, కింద చదువుతాం. తర్వాత లైన్, తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవదత్త ఎందుకు వచ్చింది? అబ్రహాముకి సువార్త ప్రకటించడానికి. అబ్రహాం గారికి సువార్త ప్రకటించడానికి ఏమని 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 ఇదిగో పైన వచనంలో చెప్తున్నాడు అన్నమాట. దేవుడు విశ్వాసం మూలంగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారని అబ్రహామునకు సువార్త ప్రకటించెను. దేవదత్త చేంజ్ చేసింది అబ్రహాం గారికి, నాయన నీ సంతానముల నుండి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు, ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి రక్షింపబడతారు అనే సువార్త చెప్పడానికి ఎవరి దగ్గరికి వచ్చిందంటే దేవదత్త అంటే రీజన్ ఉందా? రీజన్ ఉంది. అబ్రహాం గారి దగ్గర రావడానికి కారణం ఉందా? ఒక కారణం ఉంది. మరి నీ దగ్గర రావడానికి కారణం ఏంటి? పోనీ ఓకే, రాత్రి వచ్చింది అనుకుంటాం, వచ్చి ఏం చెప్పారు? దేవుడు కనిపించాడు అంటున్నావు, దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్తున్నావు. ఓకే, ఏంటి ఏంటంటే రాత్రి దేవుడు నాకు కనిపించి అగో ఆ సంఘస్థురాల దగ్గరికి వెళ్ళు, నీకు ఏమో 2000 ఇస్తుంది అని చెప్పాడు. నేను చెప్తుంది అబద్ధం కాదండి, ఆల్రెడీ జరుగుతున్న విషయాలే మీకు చెప్తున్నా. రాత్రి దేవుడు నాకు కనిపించి ఏం చెప్పాడో తెలుసా? ఈయనకు ఒక ఆశ పుట్టింది. ఏం ఆశ? ఈయనకి బైక్ లేదు, ఈయనకి బైక్ లేదు. ఇప్పుడు నేను స్వయాన వెళ్ళి అమ్మా నేను అటు ఇటు వెళ్ళడానికి నా దగ్గర బైక్ లేదు, కాబట్టి మీ సంఘంలో ఉన్న మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ నాకు ఒక బైక్ కొని ఇవ్వండి అంటే ఇస్తారా? నీకు కావాలంటే నువ్వు కొనుక్కోవాలి, కానీ మా చర్చిలో చెప్పి మేమందరం ఎందుకు ఇస్తాం అంటాం. ఇప్పుడు తెలివిగా వాడు ఏం చేస్తారు, ఆలోచిస్తారు అంటే మనం అడిగితే ఎలాగో ఎవరు కనుక ఎవరి పేరు చెప్తాం? దేవుడు రాత్రి నాకు దర్శనం ఇచ్చాడు, నీకు బైక్ అవసరం ఉంది బిడ్డ, నువ్వు చర్చిలో ప్రకటించు, సంఘంలో ఉన్నవారు ప్రేరేపింపబడి నీకు ఇస్తారు అని చెప్పేసరికి అనే ఆలోచన పుట్టించుకొని ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేనికోసం దర్శనం? బైక్ లేదు నాకు, దేవుడు మీ అందరి చేత నాకు బైక్ ఇప్పిస్తాడు అనేసరికి సరే ఇక నువ్వు రే మన పాస్టర్ గారికి బైక్ లేదంట, ఇదిగో నువ్వు 2000 వేసుకో, నేను 1000 రూపాయలు వేస్తాను, మన అందరం కలిపి ఎవరు పొందాం బైక్. చూసావా? అంటే దర్శనం దేనికి జరిగింది? బైక్ కోసం. మరికొంతమంది కారు కోసం అంటారు. చూసారా? ఎందుకు సంఘంలో వీటి గురించి చెప్తున్నారు అంటే వీళ్ళకి అవసరం కనుక. మరి తన మాటగా చెప్తే వింటారా? వినరు. మరి ఎవరి మాటగా చెప్పాలి? దేవుడి మాటగా చెప్పాలి. కాబట్టి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు. వీరికి కావాల్సిన సుఖభోగాలు అనుభవించడానికి ఎవరు పేరు పెడతారు? దేవుని పేరు పెడతారు. అది దేవుని దర్శనం. అది చూసి మనం కూడా ఏంటంటే అవును కదా, బైబిల్ అబ్రహాం గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, మోషే గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, మరి ఎంత భక్తిగా బతుకుతున్నా 40 రోజులు ఉపవాసం చేస్తున్నా మన అయ్య గారికి కనిపించడా? కనిపిస్తాడులే. ఆయన అబద్ధం ఎందుకు చెప్తారు మన దగ్గర కదా? మా అయ్య గారు ఏది చెప్తే అదే నిజం అని నమ్మేస్తున్నారు. వీరికి లేకపోయినా, వీరు తినడానికి లేకపోయినా కూడా ఎవరి కోసం కొట్టాడతారు? అయ్యగారు ఎలాగ పెరుగుతుంటారు, సంఘం ఎలాగా పెరుగుతుంటారు. అంటే ఏంటి? దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్తున్నాడు. అయ్యగారు ఏం చెప్తారు? దేవుడు మమ్మల్ని దీవించాడంట. మరి వీళ్ళని సంఘస్థలు వీళ్ళని దీవించడా? మరి వీళ్ళు దేనికి వచ్చారు? వాళ్ళు మాత్రమే దీవించబడిన వారా? దేవుడు అందరినీ దీవించాడు, కొందరిని దీవించాడు, అందరినీ దీవించాడు. అపోస్తలుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి అంటే యేసుక్రీస్తును పుట్టించి మీలో ప్రతి వారిని అంటే అక్కడ సేవకుడు మాత్రమేనా? అందరూ ఉన్నారు. అందరూ సేవకులు పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి
మళ్ళించుట మళ్ళించుట వలన వలన మిమ్మల్ని ఆశీర్వదించు. మిమ్మును ఆశీర్వదించుతున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? పాపము నుంచి మనల్ని క్షమాపణ కలుగు చేసి దుష్టత్వపు ఆలోచనల నుంచి ఆ పరిస్థితి నుంచి మనల్ని బంధకాల నుంచి విడిపించి దేవుని రాజ్యంలో కూర్చోబెట్టడమే ఆశీర్వాదం. ఇది అందరికా కొందరికా? చూసారా? కానీ ఈనాటి సేవకులు చాలా మంది చెప్పే మాట ఏంటంటే డబ్బులు వస్తే లేదా ఒక ఇల్లు కట్టుకుంటే అదే ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నారు. అది ఖచ్చితంగా బైబిల్కి విరోధమైన వాడు. అది దేవుడు దాన్ని అంగీకరించడు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుడికి అనుగుణంగా బ్రతికితే నువ్వు ఆశీర్వదింపబడిన వాళ్ళవే. దేవుడు దగ్గరికి నువ్వు వచ్చావంటే నువ్వు ఆశీర్వదింపబడిన దానివే. అంతకంటే ఇంకేం కావాలండి లోకంలో కదా? ఇంకా చూద్దాం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఎందుకు ఆ రోజు దర్శనం జరిగింది? దర్శనాలు దేవదత్తుల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఆనాడు వాక్యం ఇచ్చాడు కదా, ఆ వాక్యాన్ని ఏం చేయమనేవాడు? ప్రకటించమనేవాడు. వాక్యం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరకు వచ్చి దేవదత్తులు ఎందుకు చెప్పేవి? ఈ మాటలు సమాజంలో, ఇశ్రాయేల్ సమాజాన్ని నువ్వు ప్రకటించవు. దేవుడు ఆనాడు దేవదత్తుల ద్వారా దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటి? నేనేవైతే మాటలు నీకు చెప్తున్నానో ఆ మాటలు నువ్వేం చేయాలి? సమాజంలో ప్రకటించాలి. అందుకోసం వాళ్ళకి దర్శనం జరిగేది. చూద్దాం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక, అంటే యాజకుడు చేయాల్సిన పని, సేవకుడు చేయాల్సిన పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని వినిపించాలి. అంటే ఏంటి? వాక్యాన్ని వినిపించాలి. అర్థమవుతుందా? దేవుని దర్శనం కలిగిన ఇర్మియా ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. ఈనాటి సేవకుడైన దేవుని దర్శనం కలిగిందని చెప్పుకుంటున్నా ఈయన దేన్ని ప్రకటించాలి? వాక్యం ప్రకటించాలి. కానీ వీళ్ళేం చెప్తున్నారు తెలిసి, ఇప్పుడు దేవుని దర్శనం కలిగింది నాకు అని దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, వేదాలలోనికి, ఖురాన్లోకి వెళ్తున్నారు. దేవుని దర్శనం కలిగిన ఇర్మియా ఏం ప్రకటించాలి? యాజకుడు ధర్మశాస్త్రం ప్రకటింపక మానడు. అంటే దర్శనం కలిగినా కలగపోయినా సేవకుడు ఏం చేయాలి? వాక్యమే ప్రకటించాలి. వాక్యం మాత్రమే ప్రకటించాలి. కానీ వీళ్ళకి దర్శనం ఇచ్చి దేవుడు ఏం చెప్పమన్నాడు అని చెప్తున్నారు తెలిసి, ఇప్పుడు వేరే వేరే గ్రంథాల నుంచి మాటలు తీసుకొని ఆ గ్రంథాల్లో కూడా ఎవరున్నారు తెలుసా? మన దేవుడు అన్నాడు అని చెప్తారు. మన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అన్ని గ్రంథాల్లో ఉంటాడా? ఏది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడింది? బైబిలా గ్రంథాలా? బైబిలే కదా. అందుకోసం ఎన్నో పత్రిక 2 పత్రిక 2 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20 వచనం ఒకసారి చూడండి. తీసారా? 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 వచనం చూద్దాం. 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహింపవలను. అనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. వాక్యం మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల దేవుని మూలంగా పలకబడింది. నువ్వు చెప్పాలంటే వాక్యమే చెప్పాలి తప్ప ఇతర గ్రంథాల్లో ఉన్న మాటలు దేవుని మూలంగా పలకబడినవి కావు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగినవి కావు. కాబట్టి నువ్వు ప్రకటించాలంటే వాక్యం ప్రకటించాలి తప్ప ఇతర గ్రంథాల్లోకి వెళ్ళి దేవుని మాటలు అని చెప్పకూడదు. కానీ ఈరోజు వీళ్ళకి దర్శనం కలిగి అవి మాకు దేవుడు చూపించాడని చెప్పుకోండి. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా? ఆలోచించారా? ప్రవక్తలేమో వాక్యాన్ని బోధిస్తున్నారు, ఈనాటి ప్రవక్తలేమో ఇతర గ్రంథాలు బోధిస్తున్నారు. వాక్యం చదవడం కంటే, బైబిల్ చదవడం కంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఎవరైనా వాక్యం చెప్పేవారు ఇంటికి వెళ్ళి చూడండి, మిగతా పుస్తకాలు ఉంటాయి. ఏ పుస్తకాలు?
మొత్తం ఎవరెవరో చరిత్రలు, ముందు చచ్చిపోయిన వాళ్ళ భక్తుల జీవితాలు, లేదా రాజుల చరిత్రలు, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అందులోనే తీసుకొస్తాడు, పాఠం ప్రారంభిస్తాడు, వాక్యం ప్రారంభించి వాక్యంలో వరండు అలాగ వడ్డీలిపోతారు. ఎక్కడికి? కల్పనా కథలో. ఏమైంది? 66 పుస్తకాలు మీకు చాలలేదు వాక్యం చెప్పడానికి? 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఇది వాక్యం చెప్పడానికి చాలదా? సరిపోతుందా? సరిపోదా? ఇది ఒక్క వాక్యం తీసుకొని చెప్పడానికి గంట పెట్టేది. ఒక వాక్యాన్ని బైబిల్ రెఫరెన్స్ చేస్తూ గంట చెప్పొచ్చు. ఎన్ని గంటలు చెప్పినా తరగని గ్రంథం ఇది. ఈ గ్రంథం వదిలేసి మళ్ళీ ఇంకో గ్రంథంకి ఎందుకు వెళ్తాం? మళ్ళీ దేవుడు నా దర్శనం ఇచ్చాడు. నిజమే. వాక్యం చెప్పాలంటే దేవుని గ్రంథం బైబిల్ నుంచి తీసి చెప్పాలి తప్ప వేరొక గ్రంథం నుంచి దేవుని మాటలు కలిపి చేరపకూడదు. అర్థమవుతుందా? ఎవరు చెప్తా, మనం ఎవరు చెప్తున్నా దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకా చూద్దాం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. అతడు దేవుడు తన దాసులకు ప్రవక్తలను తెలిపిన సువార్త ప్రకారం, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపింది ఏంటి? సువార్త. అర్థమవుతుంది? దేవుడు తన దాసులకు కనిపించి లేదా దేవదూతను పంపించి చెప్పింది ఏంటి? వాక్యము. అంటే ఆనాటి కాలంలో దేవదూతలు ప్రవక్తల దగ్గరికి వచ్చింది ఎందుకు? దర్శనం ఇచ్చింది ఎందుకు? వాక్యం చెప్పడానికి. మరి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? దేవుడు నాకు కనిపించాడని చెప్తున్న వారి దగ్గరికి వాక్యం వస్తుందా? ఊరి పేరు వస్తుందా? ఇంకొక ఆయన అయితే నాకు ఇంకోటి కనిపించింది అని చెప్పాడు. పెద్ద పెద్ద దైవజనులే ఇలాంటివి చెప్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చాడంట. ఏం దర్శనం ఇచ్చాడో అని ఆలోచిస్తే, మా కూతురు అంటే ప్రార్థన చేస్తున్నాడు, నా కూతురు ఎంబీబీఎస్ చదవాలా? ఎంబీబీఎస్ అంటే బిజినెస్ సంబంధించి చదవాలా, ఇంకే కోర్స్ అయినా చదవాలా అని అడిగాడంట. అప్పుడు ఆయన దర్శనంలో దేవుడు ఏం చూపించాడంట? ఇదిగో పెద్ద అక్షరాలతో ఆకాశంలో కనబడ్డదాం, ఎంబీబీఎస్ చదివించమని దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు ఆయనకి ఏం దర్శనం ఇచ్చాడంటే వాళ్ళ కూతురు ఏం చదవాలో చెప్తున్నాడు. దానికోసం ఆ దేవుడు దర్శనం ఇస్తాడు. దానికోసం అది నమ్మేవారు ఉన్నారా? ఖచ్చితంగా. చర్చికి ఏ పేరు పెట్టాలని ఇంకో దర్శనం వచ్చిందండి. ఇంకొక నువ్వు ఈ పేరు పెట్టాను, బంగారు అక్షరాలతో వచ్చిందంట ఆయన ఆ పేరు పెట్టాడు. దాని కింద కూడా ఆ చర్చి పేరు ఏదైతే ఉంటుందో దాని కింద ఇదిగో దేవుడు ఈయనకి బయలుపరిచిన పేరు అని రాసి ఉంటుంది. ప్రతి చర్చి దగ్గర ఆ పేరు ఖచ్చితంగా రాసి ఉంటుంది. దేవుడు ఆయనకి బయలుపరిచాడంట. అదే బయలుపరచడం అంటే ఏంటి? చెప్పడం. దేవుడు అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన స్వరం ఎవరు వినలేదని ఆయన చెప్పాడు. మరి ఎవరి మాట నమ్మదు? దేవుని మాట నమ్ముదామా? దేవుని పేరట సేవకుడు అని చెప్పుకున్న ఈయన మాట నమ్ముదాం. వాక్యం మనం నమ్మాలి, మోసపోకూడదనే ఇలాంటి వారు ఉంటారనే దేవుడు లిఖితపూర్వకంగా మనకి బైబిల్ గ్రంథాన్ని ఒక సేవకుడికి ఇవ్వలేదు, అందరికీ ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు. ఒక నాకే ఇచ్చాడు అనుకోండి, నాకు నచ్చింది నేను చెప్పి వెళ్ళిపోతాను. అది నిజమా అబద్ధం మీకు తెలియదు. కానీ దేవుడు అలా చేయలేదు, అందరికీ గ్రంథాన్ని అందుబాటులో తెచ్చాడు. అంతేంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు పరిశీలించి చూసుకో, మోసపోకు. అర్థమవుతుందా? దేవుడు దర్శనం ఇస్తాడా అంటే దేవుడు తన దూతల ద్వారా దర్శనం ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడంటే ఇదిగో వాక్యాన్ని, సువార్తను అందించడానికి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని లిఖితపూర్వకం చేయడానికి ఇచ్చాడు. ఈనాడు దర్శనం జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే పరిపూర్ణమైన వాక్యం మన దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు కూడా దర్శనం జరుగుతుందంటే అంటే ఈ బైబిల్లో లేని మాటలు నీకు చెప్పడానికి దేవుడు వస్తున్నాడా? అలాగైతే బైబిల్ ఎందుకు ఇవ్వడం మనకి? ఇలా ఆలోచించాలండి బైబిల్ గ్రంథం. చివరిగా ఈ కీర్తన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, మంచి మాట. ఇది చివరిగా చదువుకొని మనం ముగించుకుందాం.
కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. చివరికి మాట చదువుకుని మనం ముగించుకుంటాం. నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ప్రత్యక్ష అంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాడు అగ్నిగుండము వలె మనుష్యులు అగ్నిగుండం వలె అగుదురు. ఆ? అగుదురు. అగ్నిగుండం వలె అయిపోతారంట. ఎవరు కనిపిస్తే? దేవుడు ప్రత్యక్షమైతే మనుషులు ఏమైపోతారంట? అగ్నిగుండం వలె అయిపోతారు. అంటే ఏంటని అర్థం? కాలిపోతారు. దేవుడు దర్శనమిస్తే ఏమవుతారు మనుషులు? అగ్నిగుండం వలె. అగ్నిగుండంలో ఏముంటది? అగ్ని ఉంటది. అంటే మనుషులు కూడా ఎలా మారిపోతారంటే మరి ఇక్కడ కనిపించరు మనకి. 100 మందిని పెట్రోల్ వేసి తగలబెట్టామనుకోండి ఎలాగా ఉంటది? మనుషులు మరి కనిపించరు, అగ్గే కనిపిస్తుంది మనకి. అవునా? దేవుడు ప్రత్యక్షమైతే కూడా మనుషులు ఏమవుతారంట? అగ్నిగుండంలో అయిపోతారంట. అగ్నిగుండం వలె అవుదురు. మరి వీళ్ళకి కనిపించారంటున్నా మరి వీళ్ళు అలా అయిపోయారా? కనిపించాము, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడన్న వారు ఏమైపోవాలి? ఉదయం చెప్పడానికి మరి ఉండరు వాళ్ళు. ఎందుకు? అసలు దేవుని మాటకి భూమి కరిగిపోద్దంట. బైబిల్ చెప్తుంది. ఏమవుతుంది? మాటకే భూమి కరిగిపోద్దంట. దేవుడు మాట్లాడితే భూమి కరిగిపోద్దంట. అలాంటి శక్తివంతుడైన దేవుడు దర్శనం ఇచ్చాడంటే మనం ఎలా నమ్ముతున్నాం? నమ్మేస్తున్నారు చాలా మంది భక్తులు తెలియక, వాక్యం మీద అవగాహన లేక కదా. దేవుడు దర్శనం ఇచ్చాడంటే కనిపించాడు. ఏం చెప్పాడు? ఇది చెప్పాడు. చూసారు? నమ్ముతున్న వారిని మోసం చేయడానికి అపవాది ప్రతి ఒక్కరిలో దూరుతుంది. అది క్రైస్తవుల్ని టార్గెట్ పెట్టుకుంది. ఎందుకు? క్రైస్తవులు దేన్ని నమ్ముతారు? వాక్యాన్ని కదా నమ్ముతారు. మరి క్రైస్తవులు మోసం చేయాలంటే దేన్ని తీసుకోవాలి? ఆయుధంగా వాక్యాన్ని తీసుకోవాలి. కాబట్టి వాక్యంతో ఏం చేస్తుంది? ఇదిగో అబ్రహాము కనిపించాడు. నిజంగా కదా. మరి అబ్రహాం కనిపించాడు కదా. మరి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు కదా మన దేవుడు. మరి వాళ్ళకి కనిపిస్తే వీళ్ళకి కనిపించరా అని నమ్మేస్తాం. వాక్యంతోనే మనిషిని పడగొడుతుందా అంటే పడగొడుతుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి దేవుని మాటలు ఎవరు చెబుతున్నా, అది నేను చెప్తున్నా ఇంకెవరు చెప్తున్నా, అది వాక్యానికి విరోధంగా ఉందా లేదా వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా? ఎవరు ఒప్పుకుంటున్నారో కాదు, వాక్యం ఒప్పుకుంటుందా లేదా అని పరిశీలించి దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దర్శన దేవుడు నిజమంటే అబద్ధమనే చెప్పాలి. దర్శనాల్లో దేవుడు ఇప్పుడు కనిపించదు. మనం కనిపిస్తున్నాయని చెప్తున్న వాళ్ళకి కళలు అంటే వాళ్ళు ఊహించుకొని దేవుడు సినిమాలు చూసుకోనో లేకపోతే ఆలోచనతో నా ఫోటోలు చూసుకొని పడుకున్నారు అనుకోండి. రాత్రి ఏదో కళలోకి వచ్చేసరికి దేవుడే నాకు వచ్చి ముట్టాడు, దేవుడే నాకు కనిపించాడని వాళ్ళు ఊహాగానాన్ని దర్శనంగా వాళ్ళు చెప్తుంటారు. ఓకేనా? దేవుడైతే ఎవరికి దర్శనము ఇవ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే వాక్యం మనకి స్థిరపరచబడదు. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మన ప్రభు వద్దకు వెళ్దాం. స్టాప్ చేయండి.